యవ్వనముకు మించిన సుఖము లేదు ఈ లోకాన, బ్రహ్మకు మించినటువంటి ఆనందం లేదు ఈ లోకాన. బ్రహ్మము అంటే ఇక్కడ గురువు అని అర్థం. బ్రహ్మానందం, సద్గురు ఆయన. ఆయన ఎప్పుడు ఇలా ఉంటారు? బ్రహ్మానందంలో ఉంటాడు. బ్రహ్మ అంటే ఏంటి? చైతన్యం. బ్రహ్మం అంటే ఏంటి? చైతన్యం. 24 గంటలు చైతన్య ఆనందంలో ఉండేటువంటి ఒక సద్గురువు యవ్వనంగా కనబడతాడట. పరమ సుఖదం. ఒక యవ్వనంలో ఏ సుఖం ఉందో సద్గురు యొక్క చైతన్య ఆనందంలో అదే సుఖం ఉంటుంది. ఒక యవ్వనం ఎన్ని విధాలుగా సద్విపడుతుందో, ఒక యవ్వనం ఎన్ని విధాలుగా మనకు శక్తిని ఇస్తుందో, సామర్థ్యాన్ని ఇస్తుందో, అవకాశాలు ఇస్తుందో, అవసరాలు తీస్తుందో, కోరికలు తీస్తుందో, కాళ్ళు సాకారం చేస్తుందో, ఆశించినంత సొంతం చేస్తుందో, ప్రపంచముకు మెడలు ఉంచి కాళ్ళ కింద పెట్టుకొని ఔరా అనిపించుకుంటుందో, ప్రపంచ విజేతగా వెలుగుతుందో, అటువంటి ఒక యవ్వనం కూడా సుఖం ఎంతో ఇస్తుంది. యవ్వనం దాటిపోయినంటే సుఖం వెళ్ళిపోయినట్టే. మనకు బాల్యంలో సుఖం, యవ్వనం కూడా సుఖమే, మధ్య వయసు కూడా సుఖమే, వృద్ధాప్యం కూడా సుఖమే. కానీ ఏ సుఖం దేనికి ఉపయోగించాలో తెలియదు మీకు. ఎట్లొస్తే అట్లా వాడేసుకుంటారు. మీరు వాడుకోవడం వల్ల పక్కన మిమ్మల్ని వాడుకుంటాడు. ఈ జీవితం అంతా నువ్వు నన్ను వాడుకుని నిన్ను వాడుకుంటా. అర్థమవుతుంది. ఇద్దరం వాడుకుంటే ఎలా ఉంటుంది కథ అని చెప్తే, ఒక దున్నపోతు వెళ్ళి బురదలో బాగా బొంగి అటు ఇటు, అది వచ్చి గట్టి మీద ఉన్న దున్నపోతుకి రాక్కుంటూ పోయినట్టు ఉంటుంది. ఇది రాకినప్పుడు ఇది ఊకుంటుందా? దీన్ని కూడా కోపం వస్తుంది. ఇది కూడా వెళ్ళి అలా మునిగి ఎండిపోయేదాకా ఉండి వచ్చి దీనికి రాకుతావు. నువ్వు నాకు పచ్చిది రాకిన అయితే ఎండిని రాకుతావు. నీ తోలంతా వండాలి. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయిపోతున్నాం ఇట్లా మనం. నువ్వెంత నేనెంత అనడంలో ఇట్లాంటి పోటీ నడుస్తుంది. పోటీ ఇప్పుడు ఇదే. నువ్వెంత రాకినా నేను ఎంత రాకినా. నువ్వు ఎండిపోయిందా పచ్చిది, ఇంకా గట్టిది, దీన్ని మిగిలేది ఏం లేదు నాయన. పోటీ పడితేమంటే చెడిపోతాం, పోటీ పడకపోతే ఓడిపోతాం. పోటీ పడితే చెడిపోతాం, పోటీ పడకపోతే ఓడిపోతాం. మరి పోటీతో ప్రయాణం చేయడం ఎలా? అది జీవిత తత్వం. దాన్ని ఎలా చేయాలి అది చెప్తున్నారు ఇక్కడ. నీ యవ్వనములో ఒక సంపద మూట ఉంది. ఆ సంపద మూటను మెల్లగా బయటకు జాగృతం చేసుకునే ప్రయత్నం చేయి. నీ శక్తి తెలుసుకో, నీ సామర్థ్యం తెలుసుకో, నీ అవసరాలు తెలుసుకో, నీ బలహీనతలు తెలుసుకో, నీ బలాలు తెలుసుకో. నీలో ఉండేటువంటి యొక్క తెలివిని గ్రహించు. నువ్వు ఏదో ఒక దగ్గర తెలివిమంతుడు అయి ఉంటావు. అన్ని విషయాల్లో తెలివివంతుడు కావు నువ్వు. కొన్ని విషయాలు తెలివివంతుడు, అందులో ఒక్క విషయంలో మాత్రమే తెలివివంతుడు అయి ఉంటావు. ఆ ఒక్క తెలివి నీకు తెలిసి వస్తే తెల్లవారుజాము లోపల నువ్వు ఖచ్చితంగా గొప్పవాడి అయిపోతావు. ఇంకో 2 రాత్రి నువ్వు చూడవు, ఎప్పుడు వెలిగే చూస్తావు నీ జీవితంలో. మనిషికి కావాల్సినటువంటి పరమ సుఖదం అంటే అర్థం అది. యవ్వనం దేనికోసం ఖర్చు చేస్తున్నావో నీ జీవిత లక్ష్యం అదే ఫలిస్తుంది. నా యవ్వనం అంతా, ఒకవేళ నువ్వు నీ యవ్వనాన్ని పూర్తిగా అమ్మాయిల కొరకు, డబ్బు కొరకు, కీర్తి కొరకు, విద్య కొరకు, పొరపాటు చేయట కొరకు, తప్పులు చేయట కొరకు, అన్వేషణ కొరకు, ఇక్కడ అక్కడ పరిగెత్తడం కొరకు, మోసం చేయడమో మోసపోవడమో, ఇలాగ నువ్వు పోటీ పడడమో, పోటీకి గురవడమో, ఓడిపోతూ గెలుస్తూ సుఖము దుఃఖం మంచి చెడు ఇలా తెలుసుకోవడంలోనే గడిచిపోయింది అంటే నీ గమ్యం కూడా అస్తవ్యస్తంగా స్టేషన్లో ముగిసిపోతుంది. మళ్ళీ స్టేషన్ టు స్టేషన్కే వస్తావు. స్టేషన్ టు స్టేషన్కి వస్తే ఏమొస్తాం? అడ్రస్ తప్పినోడు అంటాం. స్టేషన్ దిగిండు, ఊరంతా వెతికిండు, మళ్ళీ స్టేషన్కి వచ్చిండు, నేనేమంటాం? మనం తప్పుడు అడ్రస్కి వచ్చిన అయి ఉంటాడు, లేదా అడ్రస్ తెలుసుకోకుండా బ్యాక్ వచ్చిన ఉంటాడు. ఇలాంటి జీవిత ప్రయాణం మనం చేయొద్దు. స్టేషన్ టు స్టేషన్కు రావద్దు. దారి తప్పితే మళ్ళీ స్టేషన్కే వస్తావు నువ్వు అంటున్నా. స్టేషన్ గ్యారంటీ. నీకు ఈ అడ్రస్ తెలియకపోయినా దిగిన అడ్రస్ అయితే తెలుసు. స్టేషన్ తెలియదా మీకు? అమ్మ నాన్నని తిట్టుకొని మనం గొడవ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాం. ప్రపంచంలో గెలిచినామా ఇక అమ్మ నాన్న ముంగడ మీసాలు తిప్పుతాం, గల్లా ఎగరేస్తాం. చూసినా మమ్మీ నీ మొగుడు కన్నా నేనే బెటర్, మీ ఆయన సంపాదించిన పెద్ద, నిన్ను సంపాదించింది కదా నా తల్లి చుట్టూ చెప్తా. నా మొగుడు ఏం లేకపోయినా నేను అన్నాడు కదరా చాలు, నువ్వు గెలిచేవన్నీ మా ఆయనవే అనుకుంటా. నేను అది ఆ గర్వంగా చెప్పేస్తుంది. ఒక్క వాళ్ళ చెప్పేస్తుంది నీ ముక్కు మూతి అంతా రాక్కోవాలి ఇంటికి వెళ్ళి. కానీ నువ్వేమంటావు? నేను సాధించిన అంటావు, గల్లా ఎగరేస్తావు అమ్మ నాన్న మంగట. అది నీ మూర్ఖత్వం. ఓడిపోయావే అనుకో, ఇక నీ కళ్ళకు నీళ్ళు, నీ తలకాయకు దవడ,
ఇది బాగా గుర్తుంటుంది. కిందికి వేస్తే అంటే ఇక వాళ్ళు తిట్టినా సప్లయ్యవు, కొట్టినా సప్లయ్యవు. ఇంత అన్నం ఇప్పుడు అన్నం నిందు రారా అనే దాకా నీకు ప్రాణం రాదు. లోపలికి రారా అన్నంత వరకు జీవం ఉంటుంది లోపల. గడప దగ్గరకు వచ్చి ఇలా పడి కూర్చుంటాం. మీ అయ్య ఎగురుతా ఉంటాడు కిందికి వెళ్ళి మీద దాకా. అప్పుడే చెప్పిన వీడికి ఎట్లా వాడు మళ్ళీ వచ్చింది వీడు. మీ అమ్మ చూస్తూ ఉంటాడు, కొద్దిసేపే ఎగురుతాడు. ఆయన ఎగురు నాకు తెలియదా? 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆయన బలం ఎంత, ఆయన గాలి ఎంత, కాసేపు ఊపుకోబట్టు అని చెప్తాడు. మీ ఆయన దూకి మీ అయ్యేసి అప్పుడే చల్లబడతాడు. ఇక ఫోన్ తీయని మెల్లగా స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఏమన్నాడు, ఇక దూకిండి అయిపోయాయి, ఇంకా ఎఫెక్ట్ ఏదో. అప్పుడు మెల్లగా లోపలికి రారా నాన్న అని చెప్తాడు. అప్పుడు నీకు ప్రాణం వస్తుంది. అన్నం తినరా అన్నప్పుడు, నువ్వు అన్నం తిన్నప్పుడు మీ అయ్య చూసి ఏమనలేదంటే ఇక నీకు ముఖంలోకి వెలుగు వచ్చినట్టే. ఇట్లా స్టేషన్కి వచ్చిన పెట్టేవాళ్ళు. కానీ ఇదే స్టేషన్లో జీవితాంతం బతకకు, నీకు పశువుకు తేడా లేకుండా అవుతుంది. అమ్మ నాన్న భుజాల మీద ఎకరోలు బతకకండి. 14 సంవత్సరాలు సరిపోతుంది. ఈ కాలంలో అయితే మ్యాక్సిమం 18 సంవత్సరాలు దాటి సార్ బతుకుతూ చూసుకోండి వెంటనే. ఎందుకంటే ప్రపంచం చాలా బరువుగా ఉంది. మిమ్మల్ని 14 ఏళ్ళు మోయడం అంటే వాళ్ళు 14 జన్మలు ఎత్తడమే. మీ స్కూల్ ఫీజులు కట్టాలంటే వాళ్ళ తరం తోకు వస్తుంది. మీ బ్యాగులు, మీ పుస్తకాలు, మీ ఫీజులు కట్టడానికే వాళ్ళ జీవితం మొత్తం తాకట్టు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా కొద్దిగా బతుకుతూ వెతుక్కోండి. 14-18 ఏళ్ళే మీ అమ్మ నాన్నకు బరువుగా అండి, తర్వాత బరువు కాకండి. ఇదే యవ్వనం గురించి మాట్లాడుతున్నాం. ఒక మనిషి ఓడిపోయాడు అంటే స్టేషన్ టు స్టేషన్ వస్తాడు, మళ్ళీ ఆరంభిస్తాడు. ఒక అవకాశం అయితే వాడికి ఉంది. గెలిచాడు అంటే ఇంకొకరికి స్టేషన్ అవుతాడు, అడ్రస్ చూపిస్తాడు. వాడు గెలిచే మార్గం చూపిస్తాడు. ఓ ప్రేరణ, ఒక స్ఫూర్తి, ఒక చక్కని బలం వాడు అందిస్తాడు. మనలో ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాడు. ఓడిపోతే నువ్వు నీ ఆత్మవిశ్వాసాన్ని ఇంకొక దగ్గర తెచ్చుకోవాల్సి వస్తుంది, గెలిస్తే ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. అంతే తేడా. ప్రయాణం అయితే కొనసాగుతుంది. శ్వాస ఉన్నంత వరకు ఆకలి పోదు, దప్పిక పోదు, నిద్ర పోదు, కష్టం పోదు, బాధలు పోవు, సమస్యలు పోవు, మనుషులు పోరు, ప్రపంచము పోదు, ఏది పోదు. అన్నీ వస్తూనే ఉంటాయి. పోయేది ఒక్కటి నువ్వు పోయినప్పుడే అన్నీ పోతాయి తప్ప నువ్వు ఉన్నంత వరకు అన్నీ వస్తూనే ఉంటాయి. సో అవి వస్తాయి కాబట్టి నువ్వు లోతుగా అర్థం చేసుకో. జీవితాన్ని చాలా చక్కగా అర్థం చేసుకో. ఏమని, నా జీవితం నేను చేస్తే ఫలిస్తుంది, నేను వదిలేస్తే ఓడిపోతుంది. అంతే. అది నా చేతిలోనే ఉంది. నేను ఎలా చేసుకుంటే అలా అవుతుంది. అది నేను మంచి చేసుకుంటే మంచి అవుతుంది, చెడు చేసుకుంటే చెడు అవుతుంది. నేను ఎట్లా ఆలోచిస్తే అట్లా అవుతుంది, నేను ఎట్లా మాట్లాడితే అట్లా అవుతుంది, నేను ఎట్లా చేస్తే అట్లా అవుతుంది, నేను ఎట్లుంటే అట్లా అవుతుంది. నేను ఏదైతే అది అవుతుంది. నేను మారుతుంది, నేను మారకపోతుంది మారదు. నేను ఒకటిగా ఉండి జీవితం ఇంకోటిగా చేస్తే ఓడిపోతాం. నేను ఏదై ఉన్నానో అదే జీవితం చేసుకుంటున్నానంటే గెలుస్తాం అనేటువంటి ఒక చిన్న సూక్తిని మనసు లోపలికి నాటుకుంటే నువ్వు గొప్పడు అయిపోతావు.